ఈరోజు అసెంబ్లీలో పయ్యావుల కేసు ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర బడ్జెట్ ఇది అంకెల బడ్జెట్ కాదు, అభివృద్ధికి సూచకంగా జోడెద్దుల లాంటి బడ్జెట్. ఈ రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి అవడం కోసం, సామాన్య ప్రజల అభివృద్ధి కోసం ఇది జోడెద్దుల లాంటి బడ్జెట్ అని చెప్పి చాలా ప్రగల్భాలు పగిలినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది అంకెల గారడీ తప్ప రాష్ట్రానికి ఏమాత్రం ఉపయోగపడేటటువంటి బడ్జెట్ కాదు. దాదాపు 3,37,000 కోట్లతో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్, దీంట్లో సగం పైగా అప్పులు ఉన్నాయి. ఈ ద్రవ్యలోటుని ఎట్లా భర్తీ చేస్తారు? ఈ అప్పులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని అంటే, ఈరోజు రాష్ట్రాన్ని పూర్తిగా తాకట్టు పెట్టడం, ప్రజల మీద పరోక్షంగా పన్నులు పెంచడం, భారాలు వేయడం అనేటటువంటి తప్ప మరొకటి కాదు. కేటాయింపులు చూస్తే ఈరోజు చాలా దుర్మార్గంగా సంక్షేమానికి, ప్రజల అభివృద్ధికి, వ్యవసాయానికి కానీ, ఉపాధి హామీకి కానీ, ప్రాజెక్టుల నిర్మాణానికి కానీ వీటన్నింటికి భారీ కోతలు విధించినటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనబడతాం. నిన్నగాక మొన్ననే దేశవ్యాప్తంగా కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున ఈ మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా వేతనాలు పెంచాలని, లేబర్ కోడ్లు రద్దు చేయాలని పెద్ద ఎత్తున సమ్మె చేశారు. ఆ సమ్మెను కనీసం పరిగణలోకి కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి మనకు కనపడలే. లేబర్ కోడ్లు రద్దు చేయండి అంటే మేము వాటిని అమలు చేస్తున్నామని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నాం. మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి పేదలకు దక్కకుండా చేస్తా ఉన్నారు. దాన్ని విబిజీ రామ్జీగా మార్చేసి పని హాలిడే ప్రకటించేశారు. దాంట్లో పని దినాలు పెంచాలని, వేతనాలు పెంచాలని అడుగుతుంటే మేము కేటాయింపులు చూస్తే ఈరోజు 8,000 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇది చూస్తే కనీసం 40 రోజులు కూడా కుటుంబానికి వచ్చేటటువంటి పరిస్థితి మనకు కనపడదు. రైతులకు గిట్టుబాటు ధర ఊసు ఎక్కడ ఆ మాట లేదు. పూర్తిగా మార్కెటింగ్ సౌకర్యం కూడా పీపీపీ పద్ధతుల్లో అమలు చేస్తామన్నట్లుగా మాట్లాడతాము. ఈరోజు వైద్య రంగం కూడా పూర్తిగా పీపీపీ అని చెప్పేసింది. అసలు దానికి సంబంధించినటువంటి కేటాయింపులు భారీగా తగ్గించింది. మూడో వైపున జిల్లాకు సంబంధించి చూస్తే అన్నమయ్య జిల్లా గురించిన ప్రస్తావనలు ఏంటి లేవు. గతంలో చంద్రబాబు నాయుడు మదనపల్లి ప్రాంతంలో టమాటో హబ్ ఏర్పాటు చేస్తానన్నాడు. తర్వాత ఈ ప్రాజెక్టులకు సంబంధించి నిన్న మొన్న అంతా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఏంటంటే హంద్రీనివా సంబంధించిన పూర్తిగా చేస్తాం. ఏ కేటాయింపు లేదు. ఈరోజు ఉద్యోగులకు జీతాలు ఇచ్చేటటువంటి కేటాయింపులు కూడా పూర్తి స్థాయిలో చేయలేదు. అన్నమయ్య ప్రాజెక్టు దానికి సంబంధించిన కమిటీలు కానీ దానికి సంబంధించింది ఏంది లేదు. ఈరోజు కడప బెంగళూరు రైల్వే లైన్కి సంబంధించి రాష్ట్ర వాటా మీరు ఇవ్వకుంటే కేంద్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి ఇస్తుంది? దాంట్లో రైల్వే లైన్కి సంబంధించింది 50% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే 50% కేంద్ర ప్రభుత్వం భరించాలని చెప్పి చట్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని పూర్తిగా నిధులు ఇవ్వమని చెప్పి అడగదు, మీరు కేటాయింపులు చేయరు. ఎక్కడి నుంచి సాధ్యమవుతుంది? ఈరోజు మదనపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేశారు. ఈ ట్రాఫిక్ సమస్య, దీనికి సంబంధించిన పెద్ద ఎత్తున ఇబ్బందులు ఉన్నాయి. అంతేకాకుండా మౌలిక దీనికి సరౌండింగ్లో ప్రభుత్వ కార్యాలయాలు కానీ అభివృద్ధి కానీ జరగాలి. వీటన్నిటికి సంబంధించిన కేటాయింపులు ఎక్కడి నుంచి తెస్తారు? దీనికి సంబంధించింది ఏంది లేదు, కనీసం ప్రస్తావన చేయలేదు. ఈరోజు అన్నమయ్య జిల్లాకు ఖచ్చితంగా 10,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపులు చేయాలని చెప్పి సిపిఎం అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తాము. ఈ వెనుకబడినటువంటి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ఇక్కడ ఖచ్చితంగా వ్యవసాయ ఆధారితంగా ఉన్నటువంటి పరిశ్రమ, అందులోనూ ముఖ్యమైన టమాటో పరిశ్రమను ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే హంద్రీనివాను పూర్తి చేయడానికి తగినన్ని నిధులు కేటాయించాలి. మొత్తం హంద్రీనివాను అన్ని మండలాల్లో ఉన్నటువంటి అన్ని చెరువులకి నింపే విధంగా ప్రణాళికను రూపొందించాలి. అట్లా చేయని పక్షంలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ప్రజలందరూ కూడా ఈ బడ్జెట్ను వ్యతిరేకించాలని సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా జిల్లాల ఎంత హడావిడిగా విభజన చేశారో ఆ పద్ధతుల్లోనే అభివృద్ధికి కూడా చిత్తశుద్ధితో కృషి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మెడికల్ కాలేజీకి సంబంధించిన ఏర్పాట్లు, దాని నిర్మాణ పనులు తొందరగా పూర్తి చేయాలి. మదనపల్లి ఆసుపత్రిలో డాక్టర్ల కొరత, సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తుంది. ప్రతి చిన్నదానికి రెఫర్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వీటన్నింటిలో బడ్జెట్లో పూర్తిగా విస్మరించిన ఫలితంగా ఇవన్నీ కూడా ప్రజలకు అందకుండా పోతాయనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి దీని మీద మరింత స్పష్టత రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దీని పట్ల ప్రజలు కూడా
ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధపడాలని చెప్పి మరొకసారి సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలని, లేని పక్షంలో ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ఓడించడం ఖాయమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.